నల్గొండ జిల్లా ఆ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే దందాలతో మద్యం వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. వంతులు, వాటాలు, కమిషన్లు, కోటాల కోసం ఒత్తిడి తెస్తున్నారు అన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికీ 25% లిక్కర్ దుకాణాలను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారా? ఆ షాడోను ఎదిరించిన వారిని బెదిరించి లొంగ తీసుకుంటున్నారా? ఆ నేత ఆగడాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిపై ఎక్సైజ్ అధికారులతో కేసులు పెట్టిస్తున్నారా? పక్క నియోజకవర్గాల లిక్కర్ వ్యాపారంలోనూ జోక్యం చేసుకున్నారా? ఇంతకీ ఏ స్థానంలో ఇదంతా జరుగుతోంది? ఎవరా ఎమ్మెల్యే? షాడో వ్యవహారాలతో శాసనసభ్యుడి చెడ్డ పేరు వస్తున్నా సైలెంట్గా ఉండటానికి కారణమేంటి? ఎవరైనా ఎదిరిస్తే సామదాన భేద దండోపాయాలతో నోరు నొక్కేస్తున్నారా? వాజ్ ది స్టోరీ. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉన్న ఈ స్థానం అన్నిటికీ కల్పతరువు లాంటిది. కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ప్రాతినిధ్యం వహించిన స్థానం ఇది. ఈ నేత తనయుడు జైవీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గ ప్రజల మంచి చెడు ఏదైనా పెద్దయిన జానారెడ్డి అన్ని దగ్గరుండి చూసుకునేవారు. ఇంతవరకు బాగానే ఉన్నా కొన్నాళ్లుగా నియోజకవర్గంలో అంతర్గతంగా జరుగుతున్న దందాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. పేరుకు అక్కడ మొదటిసారిగా గెలిచిన యువ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి ఉన్నా అక్కడ మరో వ్యక్తి షాడో శాసనసభ్యుడిగా అవతారం ఎత్తారన్న ప్రచారం ఉంది. నియోజకవర్గంలో ఏం జరగాలన్నా, ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలన్నా ముందు ఆ షాడోను కలవాల్సిందే. ఇక ఎమ్మెల్యే పేరు చెప్పి జైవీర్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ నేతలను సైతం దూరం పెట్టడాన్ని చూస్తే ఆ షాడోకు అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందని అనుకునేవారు లేకపోలేదు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పెద్దయిన జానారెడ్డి వెంట నడిచిన సీనియర్ నాయకులందరికీ చెక్ పెట్టేస్తూ వన్ మ్యాన్ ఆర్మీగా ఆ షాడో ఎమ్మెల్యే అధికారం చెలాయిస్తున్నారు. ఇక ఏపీ నుంచి అక్రమంగా వచ్చే మైనింగ్ లారీలు నాగార్జున సాగర్ షాడో ఎమ్మెల్యేకి శిస్తు చెల్లించాల్సిందే. దందాలు చేసేవారంతా కప్పం కట్టాల్సిందే, లేకపోతే ప్రతాపం చూపుతారు. ఇక ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం వచ్చే మద్యం వ్యాపారంలో ఆరితేరిన ఆ నేత సిండికేట్లను శాసిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే కొన్నాళ్లుగా ఈ దందా కొనసాగుతున్నా అంతా లోపలే వ్యవహారం నడిచిపోయింది. కానీ ప్రస్తుతం షాడో బాధితుల్లో ఓ వ్యాపారి బయటకు రావడంతో దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నూతన మద్యం విధానంలో లైసెన్సులు పొందిన వారికి చుక్కలు చూపిస్తున్నారని వినిపిస్తోంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో షాపులు తెరవాలంటే తన అనుమతి తీసుకోవాల్సిందేనని శాసిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆ షాడోకు లాటరీలో మద్యం దుకాణాలు రాలేదు. దీంతో అధికార బలంతో షాపులు వచ్చిన వారిని బెదిరించి గుడ్విల్ ఆశ చూపి ఇప్పటికే సుమారు 20 నుంచి 25 మద్యం దుకాణాలు తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారని సమాచారం. ఇదే ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ వ్యాపారం చేద్దామనుకున్న ఓ మద్యం దుకాణం లైసెన్స్ దారును షాడో ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిసింది. పెద్ద ఊర దుకాణంలోకి కొందరు వ్యక్తులను పంపి మద్యం లూటీ చేసి భయభ్రాంతులకు గురి చేయించారు. తన మాట వినకుంటే ఇలాగే జరుగుతుందని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. ఇది వైన్స్ వ్యాపారులను ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ఆ వ్యాపారి స్థానిక ఎక్సైజ్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. తనను వ్యాపారం చేసుకోనివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని, అధికారులు సైతం న్యాయం చేయడం లేదని ఆరోపించడంతో రచ్చ అయింది. చివరికి బాధితుడిపై రివర్స్ కేసులు నమోదు చేయించారన్న ప్రచారం ఉంది. నాగార్జున సాగర్ నియోజకవర్గానికే పరిమితమైన ఆ షాడో ఎమ్మెల్యే సిండికేట్ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు పక్క నియోజకవర్గాల్లో కయ్యానికి కాలుదూవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అక్కడితో ఆగకుండా మునుగోడు నియోజకవర్గంలోనూ ఓ మద్యం దుకాణం తీసుకున్న ఆ షాడో లోకల్ ఎమ్మెల్యే పెట్టిన రూల్స్ కు విరుద్ధంగా నడుచుకోవడంతో టార్గెట్ అయ్యారు. కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువా అన్నది సామెత. అలానే నాగార్జున సాగర్ నుంచి తన దందాలను ఇతర ప్రాంతాలకు విస్తరించాలనుకుని చివరికి మునుగోడులో చిక్కుల్లో పడ్డారు. ఎమ్మెల్యే ప్రతిఘటనతో సర్దుకున్నారని సమాచారం. మరోవైపు నల్గొండలో ఓ నేత అనుచరుడికి వచ్చిన మద్యం దుకాణం చేజెక్కించుకునేందుకు ఆ షాడో ప్రయత్నించారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దల సపోర్ట్ తనకే ఉందని, నియోజకవర్గంలో ఏదైనా తానే అన్న రీతిలో ఆ షాడో ఎమ్మెల్యే తీరు ఉంది. జైవీర్ రెడ్డికి దగ్గరగా ఉన్నట్టు అందరికీ తెలిసేలా వ్యవహరిస్తూ తెర వెనుక ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తెచ్చేలా
దందాలు కొనసాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాసనసభ్యుడికి పక్కలో బల్లల్లా మారి రాజకీయ భవిష్యత్తును నాశనం చేసే పనులను చేస్తోన్న షాడో ఎమ్మెల్యే దందాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.